ప్రభునందు ప్రియ సియోను ప్రార్థన మందిర విశ్వాసులారా, మరింతవరకు ఆరాధన నడిపించినటువంటి శంకాపూర్ గారి జైన్ పేరట వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి ఆంధ్రే గారు వచ్చి వాక్యోపదేశం చేయవలసిందిగా ఆహ్వానిస్తుంది. దేవుని అతి పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. మరి అవకాశం ఇచ్చిన సంఘ వ్యవస్థాపకులు పెద్దలు గురువు గారికి హృదయపూర్వక వందనాలండి. అలాగే సంఘ కాపరి ప్రకాష్ గారికి, అలాగే మరి దైవజనులు మరి ప్రొఫెసర్ మధుకిరణ్ గారికి, అలాగే చేరి వచ్చిన ప్రియులందరికీ క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. గత నిన్నటి రోజు మనము సంఘమును గురించి నేర్చుకున్నాము. సంఘము సత్యమునకు స్తంభమునై ఉన్నది. మర్చిపోయారా? తిమోతిలకు రాసిన పత్రికలో సంఘము ఏమై ఉంది? సత్యమునకు స్తంభమునై ఆధారమునై ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, సంఘము అనగా దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘం ఎవరు? మనమే. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఆ సంఘము సత్యమునకు స్తంభము. సంఘం అనగా మనం నిన్న నేర్చుకున్నాం చాలా విషయాలు. మరి దైవజనులు బోధించారు. మందిరం అని, ఆ మందిరం ఎవరో కాదు మనమే అని కదా చాలా విషయాలు చెప్పారు. ప్రేమైన వాళ్ళారా, ఈ సంఘము సత్యము అనగా ఆ సత్యం అంటే ఆ నీ వాక్యమే సత్యము అనగా ఆ సత్యము ఎవరు అని అంటే క్రీస్తు అని నేర్చుకున్నాం కదా. ఆ సత్యం ఏంటి? క్రీస్తు. నీ వాక్యమే సత్యము అని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. నీ వాక్యమే సత్యము దేవా. సత్యం అంటే ఆయన వాక్యము. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో నేనే మార్గమును సత్యమునై ఉన్నాను, నేనే మార్గమును జీవమును అని చెప్తారు కదా. ప్రియమైన వారలారా, ఇలాగా క్రీస్తును గురించి ప్రకటించుటలో సంఘము ముందుండాలి. క్రీస్తును గురించి ప్రకటించటంలో సంఘము సత్యమునకు ఏమన్నాడు? స్తంభము అని అంటే ప్రకటించేదిగా, తెలిపేదిగా, సత్యమును గురించి బోధించేదిగా, సత్యమును గురించి ప్రకటించేదిగా. సత్యమనగా ఎవరిని గురించి? వాక్యమును గురించి, క్రీస్తును గురించి గొప్పగా. క్రీస్తును గురించి ఎలా చూపించాలి? ఈ లోకానికి గొప్పగా, దేవుడుగా, దేవుని కుమారుడుగా. లేఖనాలలో క్రీస్తు ప్రభువును గురించి ఏమైతే రాయబడి ఉన్నాయో వాటిని, లేఖనాలను ఎత్తి చూపించి ఈ లోకానికి క్రీస్తును గురించి ప్రకటించి క్రీస్తు నామములోనికి అందరినీ తీసుకురావలసిన బాధ్యత క్రీస్తును అంగీకరించిన మన పైన ఉంది, దేవుని సేవకుల పైన ఉంది. నేడు దేవుని సేవకులు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నవారు, దేవుని సేవకులు అని చెప్పుకుంటున్నవారు క్రీస్తును గురించి ప్రకటించటంలో ఆయన పరిశుద్ధుడని, ఆయన పాప విమోచకుడని, ఆయన ద్వారా మనకు పరలోకం ఉందని, ఆయన మన పాపములకు విముక్తి చేశాడని, ఆయన ద్వారా మన పాపములకు ప్రాయచిత్తం దొరికిందని, ఆయన రక్తం వలన మనం యొక్క ప్రతి పాపము ఆయన తీసివేశాడని, ఆ క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుంది అని, పరలోక రాజ్యానికి మనల్ని చేరుస్తుందని బోధించవలసిన క్రైస్తవులు,
ప్రకటించవలసిన క్రైస్తవులు, ఆయనను గురించి తెలియజేయవలసిన బోధకులు, ప్రియమైన వారలారా, నేడు క్రీస్తును గురించి ఆయన పరిశుద్ధుడుగా, ఆయన నీతిమంతుడుగా ఉన్నాడని బోధించకుండా తమను తాము గొప్ప చేసుకోవడం కోసం బైబిల్లో లేని వాటిని కల్పించి బోధించి తామేదో గొప్పవారమని ప్రకటించుకుంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు, విన్నప్పుడు బాధేస్తుంది పిల్లరా. క్రీస్తుని గురించి తెలియని వారు మాట్లాడుతున్నారని అంటే ఏమో అనొచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడతారు. క్రీస్తును విశ్వసించి అంగీకరించి క్రీస్తు రక్షణను పొందుకొని, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణను నీవు పొందుకొని ఆయన ఇచ్చిన వాక్యాన్ని చేతబట్టుకొని దేవుని సంఘములో నిలబడి దేవుని గురించి, క్రీస్తుని గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చాలా బాధాకరం పిల్లరా. మనందరం మొబైల్లో చూస్తూ ఉన్నాం కదా, అన్ని మొబైళ్ళల్లో దైవ సేవకులు మాట్లాడినటువంటి బోధలు, వాక్యం మనం వింటూ ఉంటాం. మీరు వింటున్నారో లేదో కానీ కొంతమంది బోధకుల మధ్య ఈ మధ్య కాలంలో పోటీ ఏర్పడింది. విన్నారా మీరు? క్రీస్తు దేవుడు కాదని, ఆయనకు దైవత్వం లేదని, కొంతమంది ఆయనను కుమారుడుగానే ప్రకటించాలని, అలా ప్రకటించకపోతే, కుమారుడుగా విశ్వసించకపోతే నిత్య జీవమే లేదని, ఆయనను దేవునిగా అంగీకరిస్తే పరలోకమే లేదని ప్రకటించేవారు బయలుదేరారండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ప్రియమైన వారలారా, హృదయంలో బాధేస్తుంది, వేదన కలుగుతుంది. మొన్నటికి మొన్న మేము పండితులము, యూనివర్సల్ అంటే విశ్వానికే మేము సువార్త ప్రకటించేవారు అని బోధించేవారు ఉన్నారు కొంతమంది. మేమే ఫస్ట్, ఇంకా ఎవరు క్రీస్తుని గురించి ఇంత గొప్పగా చెప్పలేదని ప్రకటించుకునేవారు. ఆయన పేరు నేను ఎత్తను, ఎందుకంటే మనకు మనమే ఇలా చెప్పుకొని పలుచన కావద్దు. ఆయన ఎవరు? మన గురించి మనం తక్కువ చేసుకుంటే పర్వాలేదు. మనకు ఆధారమైన క్రీస్తుని గురించి, ప్రభు అయిన క్రీస్తుని గురించి తక్కువగా మాట్లాడాడు. చాలా బాధేస్తుంది, హృదయంలో బాధేస్తుంది. మన గురించి తక్కువగా మాట్లాడితే పర్వాలేదు, మనం దూషిస్తే పర్వాలేదు, కానీ మనకు ఆధారమైన క్రీస్తును, సంఘమునకు ఏంటి స్తంభము? సత్యము. ఆ సత్యమై ఉన్న క్రీస్తునే, నీ విశ్వాసమునకు ఆధారమై ఉన్న క్రీస్తును, నీకు పరలోకాన్ని అందించిన ప్రభువును నువ్వు తక్కువ చేసి మాట్లాడితే ఏమనాలి వాళ్ళని? మనం బాధేస్తుంది కదా. ప్రేమన వాళ్ళారా, హెబ్రీలకు రాసిన పత్రిక తీసుకొని ఆయన దానిని ఎలా మాట్లాడాడు అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఈ వచనాన్ని చదివి ఏమని ఆయన గురించి, ప్రభువును గురించి చెప్పాడు. ప్రభువును గురించి చెప్పబడిన మాట. క్రీస్తు ఏంటి? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను ఏం చేశాడు? యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ మాటను గురించి, ఈ వచనాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రభు అయిన యేసు తండ్రి అయిన దేవుని దగ్గర భిక్షం ఎత్తుకున్నాడు,
భిక్షగాడు అని చెప్పేసి మాట్లాడి ఒక ముష్టెత్తుకున్నాడు అని మాట్లాడాడండి. మనను గురించి మాట్లాడితే పర్వాలేదు, మనకు ఆధారమైన, మనను విమోచించిన, మన పాపము నుండి విడిపించి పరలోకానికి మనల్ని చేరుస్తున్న ప్రభువును గురించి ఇలా మాట్లాడడం ఎంత బాధేస్తుంది. ప్రభువు ఏమై ఉన్నాడు? ప్రభువు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన శరీరధారి కాకంటే ముందు, ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకంటే ముందు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన శిష్యులు ఈ లోకానికి ప్రకటించారు. తను ప్రేమించిన శిష్యుడైన యోహాను ఏమని ప్రకటించాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం ఏమన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. క్రీస్తు ప్రభువును గురించి ఎంత గొప్పగా యోహాను గారు రాస్తున్నారో ఇది కళ్ళకు కనబడతలేదు. ఆదియందు ఏముంది? ఆదియందు ఏముంది అన్నాడు? వాక్యం ఉంది. ఆ వాక్యం అంటే క్రీస్తు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటుంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆది యందున్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము శరీరధారిగా నీ కోసం, నా కోసం, నిన్ను, నన్ను విడిపించడానికి, పరలోకాన్ని చేర్చడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకంటే ముందు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? దేవుని యొద్ద దేవుడుగా ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఇంత గొప్పగా శిష్యులు ఆయనను గురించి ప్రకటిస్తుంటే నేడు మాకే బాగా జ్ఞానం తెలుసని ప్రభువును గురించి చులకనగా మాట్లాడుతున్నారు. ప్రేమైన దేవుని వారలారా, ఇలా మాట్లాడి యాచించాడని ఆయన ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఆయన అంగీకరింపబడేవాడే కాదు. క్రీస్తు మనకు మాదిరి చూపించడానికి వచ్చాడు. మరణము నుంచి విడిపించేవానికి అంటే ఆయనను మరణము నుంచి విడిపించేది ఎవరు? తండ్రి. తండ్రి అయిన దేవుడు. ఆయన చెప్పుకున్నాడు కదా. ప్రియమైన వారలారా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే తండ్రి ఎలాగూ తన్ను తానే జీవము గలవాడై ఉన్నాడో కుమారుడు కూడా తన్ను తానే జీవము గలవాడై ఉండుటకు ఆయనకు అధికారము అనుగ్రహింపబడెను అని ఉంటుంది. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ప్రభువును గురించి అక్కడ ఉన్నవారు తక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈయన ఎవరు, ఏంటి అని అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చెప్పిన మాట, మీరు తండ్రిని గురించి ఆలోచిస్తున్నారే, తండ్రి గొప్పవాడని మీరు అనుకుంటున్నారే, నిజమే ఆయన గొప్పవాడే, ఆయన జీవము గలవాడే. అలాగే నేను ఆయన పంపగా వచ్చిన నేను కూడా జీవము గల, నా అంతట నన్ను ఎవరు, నా అంతట నేను జీవము గలవాడనై ఉన్నాను. ఇంకొక కాలం వస్తుంది, ఆ కాలములో నా శబ్దము విని మృతులు పునరుత్థానం చెందుతారు అని చెప్పాడు. మీరు ఆశ్చర్యపడకండి, అక్కడే ఉంటుంది చూడండి కిందకి 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తుంది,
ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం, ఎవరి శబ్దం? ప్రభు శబ్దం, ప్రభు అయిన యేసుక్రీస్తు శబ్దం. ఆయన మాట విని సమాధులలో ఉన్నవారు, మేలు చేసిన వారు, జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారు. ఆయన మాట విని బయటకు వస్తారు, అంతే. ఆయన మృతులను సజీవులుగా చేయవాడు. అంత అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు, అంతటి మహిమను ప్రభు కలిగి ఉన్నాడు. ఆయన గురించి తక్కువగా మాట్లాడమా? ప్రభువును గురించి ప్రేమైన వాళ్ళారా, ఆయన శరీరం ఎందుకు ధరించాడు? ఆయన ఎందుకు కన్నీళ్లతో రోదన కలిగి ఆయన దుఃఖపడ్డాడు? ఆయన ఎందుకు దుఃఖపడ్డాడు ప్రియులారా? మన కోసమై, మన కోసమై, మనల్ని దేవుడు అంగీకరించాలని, మనల్ని దేవుడు అంగీకరించాలని, మనల్ని పరిశుద్ధులుగా తీర్చాలని, మనల్ని పవిత్రులుగా తీర్చాలని, మనల్ని నిష్కలంకులుగా తీర్చాలని, మనం ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఉండాలని, అందుకోసం మన నిమిత్తమై క్రీస్తు యాచించాడు. ఆయన ఎందుకు యాచించాడు? ఆయన మొదటి నుండి ఆయన దేవుడు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు. క్రీస్తు మొదటి స్థితిని గురించి తెలుసుకొనక, ఆయన ఏమై ఉన్నాడో ఎరుగక, ఏమంటారు? మీ మహిమా స్వరూపుడగు క్రీస్తును, ఆయనను గురించి గనక మీకు తెలిస్తే ఆయనను మీరు సిలువ వేయకపోయేవారు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 8వ వచనం. సరే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 8, 9, 8. 7వ వచనం చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఆ జ్ఞానము మరుగై ఉండెను. జగతోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక ముందురు. జగతోత్పత్తి కంటే ముందే దేవుడు ఆయనను నియమించాడు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం ఆయనను నియమించాడు. ఆయన ప్రాణం పెట్టాలని, ఆయన శిలువ మరణం పొందాలని, ఆయన తగ్గించుకోవాలని, ఆయన సొగసును కోల్పోవాలని, ఆయన స్వారూప్యమును కోల్పోవాలని, ఆయన మనుషులు చూడనులని వానిగా, ఆయన దరిద్రుడుగా, ఆయన ధనవంతుడై ఉండి ఆయన మనం ధనవంతులం కావాలని, ఆయన మన నిమిత్తమై ఈ లోకంలో దరిద్రుడాయను. ఈ దరిద్రత పొందడానికి జగతోత్పత్తి కంటే ముందే దేవుడు ఆయనను నియమించాడు. ఎవరిని? దేవుడు యేసు ప్రభువును నియమించాడు. ఈ మర్మం మాకు తెలియకనే లోకాధికారులలో ఎవరికి కూడా తెలియకుండానే ఆయనను ఏం చేశారన్నాడు? ఒకవేళ తెలిసి ఉంటే ఏమన్నాడు? మహిమా స్వరూపుడు. ఎవరు? మహిమా స్వరూపుడు. మన క్రీస్తు ఎవరు? నీవు నమ్ముకున్న క్రీస్తు ఎవరు? మహిమా స్వరూపుడు. ఆయన ఈ లోకానికి క్రీస్తుని గురించి మహిమా స్వరూపుడుగా ప్రకటించాలి. ప్రేమైన వారలారా, ఆయన మహిమా స్వరూపుడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని స్వరూపం.
కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయం 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. క్రీస్తు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? దేవుని స్వరూపం. మనం ఇంతకుముందు చదివింది ఏంటి? ఆయన మహిమా స్వరూపుడు. ఇక్కడ ఏముంది? దేవుని స్వరూపం. దేవుణ్ణి చూసారా? ఎవరైనా దేవుణ్ణి చూచారా? ఎవరూ చూడలేదు. ప్రభువే చెప్పాడు, దేవుణ్ణి ఎప్పుడు ఎవరును చూడలేదు అని. ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. క్రీస్తునుకున్నటువంటి మహిమను నీవు చూస్తే దేవుడు అర్థమవుతాడు. దేవుని స్వరూపం ఎవరు? క్రీస్తు. దేవుడు ఎలా ఉన్నాడో, దేవుని స్వరూపం ఏంటి? యోహాను రాసిన పత్రికలో చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి అని ఉంటుంది. దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమైన వాళ్ళారా, ఆ ప్రేమను ఈ లోకానికి ఎలా చూపించాడు తెలుసా? ఆయన ఈ లోకానికి ప్రేమను చూపించాడు. దేవుని ప్రేమను ఈ లోకానికి చూపించింది క్రీస్తు. ప్రియులారా, తన్ను సిలువకు ఆ మేకులు కొడుతున్నా, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెడుతున్నా, ఆయనను దూషిస్తున్నా, పక్కలో బల్లెంతో గుర్చుతున్నా, కొరడాలతో కొడుతున్నా, ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమన్నాడు. దేవుని ప్రేమ. ప్రియులారా, ఈ లోకానికి ఆయన దేవుని ప్రేమను చూపించాడు. బాధలను అనుభవిస్తూ, వేదన పడుతూ, మన కోసం, ప్రభు మన కోసం ఆయన తన్ను తానుగా తగ్గించుకున్నాడు. ఆయన తన్ను తానుగా తగ్గించుకున్నాడు. ప్రియులారా, తన్ను తానుగా తగ్గించుకున్నాడు. పరలోకంలో ఆయన మన నిమిత్తమై ఆలోచించాడు. ఆయన మన నిమిత్తమై ఆలోచించాడు. మనము తన స్వారూప్యంలోనికి రావాలని ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడని మనం లేఖనాలలో చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ 2వ అధ్యాయం చూడండి ఒకసారి, 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకోసం తగ్గించుకున్నాడు? ఆయన మన నిమిత్తమై ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకోవడం చేత ఎంత గొప్పగా ఆకాశమందున్న, పరలోకంలో ఉన్న, ఏమన్నాడు ఆయన గురించి? ఎంత గొప్పగా ఎంచుతాడు. ప్రతి నామము కంటే పై నామాన్ని ఆయనకి ఇచ్చి ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి అని ప్రభు దేవుడు రాసుకున్నాడు. ప్రియులారా, ఇది బోధించాలి మనం.
చూడండి ఒకసారి 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, అందుచేత పరలోకంలో దూతలు, సైన్యాలు, సమూహాలు, పరలోకంలో ఉన్నవారు అందరూ, గాబ్రియేలు గాని, మికాయేలు గాని, ప్రధానులు అందరూ, పరలోకంలో ఉన్నవారు అందరూ, చూడండి, భూమి మీద ఘనులైన వారని చెప్పుకుంటున్న వారు గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి. ఎవరి ముందు? యేసు నామములో వంగాలని తండ్రి రాశాడయ్యా, తండ్రి ఆజ్ఞాపించాడయ్యా, తండ్రి సంకల్పించాడయ్యా. నువ్వు క్రీస్తుని గురించి తక్కువగా మాట్లాడతావా? ఏదో నోరు జారిపోయిందని నిన్ను నువ్వు సరిచేసుకొని అడగాల్సింది పోయి ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ప్రేమైన వారలారా, మొన్నటికి మొన్న వార్తల్లో మనం చూసాం కదా. ప్రేమైన వారలారా, ఏంటో తెలుసా? ఏంటి? మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జి గారు ఒక వ్యాఖ్య చేశారని, మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక న్యాయవాది ఏం చేశాడు? షూ తన మీదకి విసిరేశాడు. ప్రియులారా, విన్నారా మీరు వార్తలు? షూ ఆయన మీదకి విసిరేశాడు. భారత అత్యున్నత న్యాయస్థానం, భారత రాజ్యాంగాన్ని కాపాడే న్యాయస్థానం, ఆ పదవిలో ఉన్నాయన, ఆయన పైన అతను ఒక వ్యాఖ్య చేశాడు. వ్యాఖ్య చేస్తే వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయట. వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? 6 వారాలను, ఒక 4 రోజుల తరువాత మళ్ళీ ఆయన కూర్చుండి న్యాయం ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఉన్నట్టుగా ఉండి తన షూ తీసి ఆయన మీదికి విసిరాడు. ఎందుకు విసిరావని అడిగితే ఏమన్నాడు? మా దేవుని గురించి తక్కువగా మాట్లాడాడు, మా దేవుని గురించి తక్కువగా మాట్లాడాడు అన్నాడు. ఓ ప్రేమైన దేవుని వల్ల దేవుని సేవకుడు అని చెప్పుకుంటూ క్రీస్తుల గురించి తక్కువగా మాట్లాడితే క్రైస్తవులు మనం ఎన్ని చెప్పులు అని మీదకి విసిరాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. క్రైస్తవ లోకమా, క్రీస్తుల గురించి ఇతరులు మాట్లాడితే వారికి తెలియదు అనుకుందాం. క్రీస్తును నమ్ముకొని, క్రీస్తు బోధను నీవు కలిగి ఉండి, బైబిల్ వాక్యాన్ని చేతపట్టుకుని క్రీస్తుల గురించి నువ్వు తక్కువగా మాట్లాడతావా? ఎంత ధైర్యం ఉండాలి నీకు? ఎంత ధైర్యం ఉండాలి నీకు? క్రీస్తుల గురించి నీవు ఈ లోకానికి ఆయన పాప విమోచకుడుగా నువ్వు చూపించాలి. నిన్ను పరలోకానికి చేర్చే వాడుగా నువ్వు చూపించాలి. నీవు ఆయనకు సాక్ష్యముగా నువ్వు ఉండాలి. ఆయనకు భూమి మీద పరలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అన్నాడు. ఆయన కోసం మనం ప్రాణం పెట్టవలసిన వారమే ఉన్నాం. ఆయన ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు తన కోసం ప్రాణాలు అర్పించారు, తన కుటుంబాలను విడిచిపెట్టుకున్నారు. ప్రియులారా, ఎందరో మంది స్త్రీలు కూడా తమ కోసం, దేవుని కోసం తమ భర్తలను కోల్పోయారు, తమ ఆస్తులను కోల్పోయారు, తమ ప్రాణాలను పెట్టారు. ఈ లేఖనాన్ని మనకు అందించారు. ప్రియులారా, రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు. ఎవరి కోసం? క్రీస్తు కోసం, ప్రభువు కోసం, ఈ లోకానికి దేవుని యొక్క ఆ వాక్యాన్ని అందించడం కోసం. ఆ క్రీస్తును నమ్ముకున్న నీవు, ఆ క్రీస్తును నమ్ముకున్న నీవు, ఆ క్రీస్తు పేరు పెట్టుకొని దేవుని వాక్యాన్ని పట్టుకొని బోధిస్తున్న నీవు ప్రభువుని గురించి తక్కువగా మాట్లాడతావా? ప్రభువుని గురించి తక్కువగా మాట్లాడతావా? ప్రియమైన వారలారా, తక్కువగా మాట్లాడతారా? అలా తక్కువగా మాట్లాడితే క్రైస్తవ సమాజం వారిని వెలివేయాలి. ప్రియులారా, మారిపోవు. క్రీస్తు బోధ చేయకు, క్రీస్తుని గురించి నువ్వు ప్రకటించకు. ఆయన శిష్యులు క్రీస్తుని గురించి గొప్పగా చెప్పారు. ఆయన దేవుని స్వరూపం ఉన్నాడు కదా, ఆయన మహిమా స్వరూపుడని లేఖనాల్లో శిష్యులు రాసించారు. పిల్లరా, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన వాక్యమైన దేవుడు అని ప్రకటించవలసిన మనం ఆయన భిక్షగాడు అంటావా? బుద్ధి లేదు. క్రీస్తుల గురించి ఆయన భిక్షను ఎత్తుకున్నాడా? ఒకవేళ ఎత్తుకుంటే అది నీ కోసం అని చెప్పాలి. మన కోసం ఆయన భిక్షగాడుగా అయ్యాడు, మన కోసం ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం ఆయన దరిద్రుడు
కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ వచనం చూడండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము మీకోసం ఏమన్నాడు? ఆయన దరిద్రుడాయను. నీవు దరిద్రుడుగా ఉండొద్దని, నీవు ధనవంతుడు కావాలని ఆయన నీకోసం దరిద్రుడయ్యాడు. నువ్వు పాపలోకంలో మగ్గిపోవద్దని, ఆ నరకంలో నీవు పడొద్దని తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చాడు కదయ్యా. యవన కాలంలో తన రక్తాన్ని ధారపోశాడు కదా. ఇలా మనం ప్రకటించవలసిన వారమై ఉన్నాము క్రీస్తుని గురించి, ఆ ప్రభువును గురించి. ప్రియులారా, ఆ ప్రభువును గురించి. అదే పౌలు గారు అంటారు తెలుసా, అయ్యో నేను ఇశ్రాయేలుల గురించి నాకు ఒక మానని వేదన ఉంది, దుఃఖం ఉంది అని అన్నాడు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆయన అంటాడు 10వ అధ్యాయం 8 రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును హృదయములో మానన వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షితో నేను కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాను, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కోసం క్రీస్తునందుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. చెప్పు ఇంకా. వీరిశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్రమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు. వారిని గురించి ఇశ్రాయేలులకు ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ అంటున్నాడు, అయ్యా నాకు దుఃఖం ఉంది, దేవుడు వీరితో మాట్లాడాడు, వీరికి నిబంధన ఇచ్చాడు, వీరికి ఎలా పాటించాలో అర్చనాచారాదుల గురించి అన్నింటిని గురించి నేర్పించాడు. అబ్బా వీరు తప్పిపోతున్నారే, క్రీస్తుని విశ్వసించి కూడా తప్పిపోతున్నారే అనే వేదన పౌలులో కలిగింది, అనే దుఃఖం పౌలులో కలిగింది. ప్రియులారా, ఆయన అంటున్నాడు వీరు విశ్వసిస్తలేరే, క్రీస్తుని గురించి తెలుసుకుంటలేరే, పితరుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారే. పితరులందరూ కదా, ప్రవక్తలంతా ఎవరిలో నుండి వచ్చారు? యూదుల్లో నుంచి కదా, ఇశ్రాయేల్లో నుంచి కదా. ఇంత దేవుని వాక్యాన్ని కలిగి కదా, దేవుని ధర్మశాస్త్రాన్ని పట్టుకొని సత్యాన్ని తెలియకుండా అయ్యో మీరు ఎక్కడికి వెళ్ళిపోతారనే వేదన తనలో కలిగింది, దుఃఖం కలిగింది. కానీ దేవుని సంకల్పం ఏమైందో తెలుసా? అక్కడ అంటున్నాడు చూడండి, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇది తెలుసుకోలేకపోతున్నారు. క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నీ స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఏంటి? సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ప్రియులారా, క్రీస్తు. అయ్యో క్రీస్తును నమ్ముకొనకుండా తప్పిపోతున్నారే. లేఖనాలు వీరి దగ్గర ఉన్నాయి, ప్రవక్తలు వీరిలోనే పుట్టారు, ఇదిగో క్రీస్తుల గురించి ఇంత గొప్పగా ప్రకటించారు, ఆ లేఖనాలు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళు చూడలేకపోతున్నారు అని ఆయన బాధపడుతున్నాడు. ఇది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుని మీద ఉన్న ఆసక్తి ఇంకెవరికి లేదు, ఏ జనములో లేదు. వీరికి దేవుడు అంటే గొప్ప ఆసక్తి, ఆజ్ఞలు పాటించడంలో కానీ. వీరి ఆసక్తి చాలా గొప్పది. ఇప్పుడు
జరుగుతున్న పండుగ ఏంటి? సుక్కోతు, గుడారాల పండుగ. ఎంత నిష్టగా చేస్తున్నారు. మొన్న ప్రాయచిత్తార్థ, పాప ప్రాయచిత్తార్థ పండగ ఎంత నిష్టతో చేశారు. 25 గంటల దేశంలో ఏమి కూడా అన్ని బంద్, అన్ని క్లోజ్. ఎంత నిష్ట కలిగి ప్రార్థన చేశారు. అయ్యో, అయినా వారికి క్రీస్తులో లేకపోతే పరలోకం లేదు. అందుకే నేను దుఃఖపడుతున్నాను. అయ్యో, వీరి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదే. వీరి కన్నులు తెరవబడతలేవే. వీరు గుడ్డితనంలో ఉన్నారే. వీరి మనోనేత్రములు గుడ్డితనంతో ఉన్నాయే. దేవుని స్వరూపాన్ని చూడకుండా, దేవుని స్వరూపమే క్రీస్తుని వీరు చూడకుండా వీరి కన్నులు మూసుకుపోయి ఉన్నాయే అని వారిని గురించి బాధపడుతున్నాడు ఆయన, వేదన పడుతున్నాడు ఆయన. చదవండి. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్వాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి నేటి వరకు కూడా వీరు లోబడటం లేదు ప్రియులారా. నిజంగా వాళ్ళకు ప్రకటిస్తే, క్రీస్తుని గురించి చెప్తే ఏమంటారు? అరు, నీకేం తెలుసు? ఏలన చేశారు, ఏలన చేస్తారు. మా దేవుడు అంటారు, మేము దేవుని ప్రజలు అంటారు, దేవుడు మాతోటే మాట్లాడాడు అంటారు, మోషతో మాట్లాడాడు, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మేము కలిగి ఉన్నాం అంటారు. ఇంత ఆసక్తి ఉన్నప్పటికీ, ఇన్ని కట్టడలు, ఇన్ని నియమాలు, ఇన్ని నిబంధనలు మీరు పాటిస్తున్నప్పటికీ కూడా మీ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏది జ్ఞానానుసారం? క్రీస్తును కలిగి ఉండడం, క్రీస్తును వెంబడించడం, క్రీస్తును బోధ ప్రకటించడం, క్రీస్తు సువార్త ప్రకటించడం. ఎప్పుడైతే నేను క్రీస్తు నన్ను దర్శించాడో, ఎప్పుడైతే క్రీస్తు నాతో మాట్లాడాడో, ఇదిగో ఆ రోజు నుంచి నేను మారిపోయానని పౌలు గారు ప్రకటిస్తున్నారు ప్రియులారా. అగ్రిప్ప దగ్గర చెప్పలేదు ఆయన సాక్ష్యం? దేవా, నేను ఒక రోజు వెళుతున్నాను సంఘమును హింసించాలని, సంఘమును పాడు చేయాలని పెద్దల వద్ద అధికార పత్రాన్ని పుచ్చుకొని నేను బయలుదేరి వెళుతుండగా దేవుడు నాతో మాట్లాడాడు. గొప్ప వెలుగును నేను చూశాను. చచ్చిన వాని వల్ల కింద పడిపోయాను నేను అన్నాడు కదా. ఆయన అన్నాడు, చచ్చిన వాని వల్ల కింద పడిపోయాను. అయ్యా, నీవు ఎవరయ్యా అని అంటే, నీవు హింసించుచున్న యేసును అనగానే ఒక్కసారిగా ఆయన బిత్తరపోయాడు. ఏంటి, నేను హింసించుతున్నది నిన్న? నేను గాయపరుస్తున్నది నిన్న? అనేకులు ఈడ్చుకొచ్చి కదా, స్త్రీలేమి, పిల్లలేమి, పురుషులనేమి, క్రీస్తును వెంబడిస్తున్న వారిని అందరినీ ఏం చేశాడు? హింసించాడు, చంపేశాడయ్యా. అయ్యో, ఇలా చేశానా నేను నీకోసం? ఇదిగో నేను నిన్ను నియమిస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు నా కోసం పని చేయాలని. ఎప్పుడైతే పౌలుతో ప్రభు మాట్లాడాడో ఆ రోజు నుంచి నిత్యం ప్రభు కోసం ఎన్ని దెబ్బలు తిన్నాడు కదా. కొరింథీయులకు రాసిన పత్రికలో చెబుతాడు, ప్రభు 1:40 కొరడా దెబ్బలు తిన్నాడు. నేను ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను, రాళ్లతో నన్ను కొట్టబడ్డాను, నన్ను చచ్చిపోయానని చెప్పి కుక్కని ఈడ్చినట్టు నన్ను ఈడ్చేశారు ఊరు బయట. ఎవరి కొరకు? ఎవరి కొరకు? క్రీస్తు కోసం. ఆ దెబ్బలు పడడానికి ఒప్పుకున్నాడు. అయ్యా, ఈ మిగిలి ఉన్న బ్రతుకు ఎవరి కోసం? నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, నేను క్రీస్తుతో కూడా ఉంటా. అమ్మా, ఎంత గొప్ప మాట పలికాడయ్యా పౌలు. పౌలు కంటే నీ గొప్ప జ్ఞానం ఉందా నువ్వు క్రీస్తుల గురించి తక్కువగా మాట్లాడడానికి? పౌలు సకల విద్యా ప్రావీణ్యుడు ప్రియులారా. ఆయన రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు అంటాడు కదా. నేను హెబ్రీయులను, నేను రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాను, ధర్మశాస్త్రాన్ని అంతా నేను పఠించాను, ధర్మశాస్త్ర ప్రకారంగా నన్ను నా తల్లిదండ్రులు తీసుకెళ్లి సున్నతి చేయించారు, వాటి కన్నింటికి కట్టుబడి నేనున్నాను. అయినను ఇది జ్ఞానానుసారం
చిత్తానుసారమైనది కాదు. దేవుని సంకల్పాన్ని మీరు గుర్తెరగటం లేదు. దేవుని సంకల్పం ఏంటో తెలుసా? క్రీస్తుని వెంబడించడం, క్రీస్తుని విశ్వసించడం, క్రీస్తుని అంగీకరించడం, క్రీస్తు నామములోనికి మనందరం రావాలని పౌలు గారు బోధించారు. పౌలు గారు బోధించారు. ఆ బోధన మనం ఈ లోకానికి ప్రకటించాలి. క్రైస్తవులమైన మనం, క్రీస్తుని అంగీకరించిన మనం, ప్రియులారా, ఇదిగో వారి యొక్క నీతి ఏమన్నాడు? స్వనీతిని స్వాపింపబూనుకొనుచున్నారు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, నిబంధనలు అన్నింటినీ ప్రభువు నెరవేర్చి ఏం చేశాడు? దాన్ని మూసేశాడు అన్నమాట. సమాప్తం చేశాడు ధర్మశాస్త్రాన్ని. ఆయన నెరవేర్చాడు. ఈ రోజు నుంచి క్రైస్తవుడైనా ఎవరు, వారు ఎవరైనా, గ్రీసు దేశస్థుడైనా ఏంటి, వాడు గ్రీసు దేశస్థుడు గాని, అన్యుడు గాని, యూదుడు గాని, అందరూ 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 క్రీస్తుని గురించి ప్రకటించాలి. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా? ఏమన్నాడు? గ్రీసు దేశస్థులైతే జ్ఞానాన్ని వెతుకుతున్నారు. చూడండి మాట. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగా ఉన్నాడు, అన్యజనులకైతే వెర్రితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి, క్రీస్తు దేశస్థులకేమి, లోబడిన వారికి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఎంత గొప్ప మాట ప్రియులారా! క్రీస్తు ఏమై ఉన్నాడు? యూదులు ఏమంటున్నారు? మాకు సూచక్రియలు కావాలి. సూచక్రియ అయితేనే మేము నమ్ముతాము నిన్ను కదా. మాకు ఒక సూచక్రియ చూపించవా అంటే, యోనాను గురించిన సూచక్రియ తప్ప మరే సూచక్రియ లేదు కదా. ఓ ప్రియులారా, యూదులు సూచక్రియలు అడుగుతూ ఆ సూచక్రియలో నేను నలిగిపోతున్నారు. గ్రీసు దేశస్థులు దేన్ని వెతుకుతున్నారట? జ్ఞానమును వెతుకుతున్నారు. మేమైతే ఎవరిని ప్రకటిస్తున్నాం? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువలో ఉంది విలువ. సిలువ నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది. రక్షింపబడుచున్న వారికైతే దేవుని శక్తి. అది దేవుని శక్తి, దేవుని జ్ఞానం సిలువలో ఉంది, క్రీస్తులో ఉంది అని ప్రపంచానికి సవాలు వేసి ప్రకటించాడు పౌలు గారు. 14వ వచనం చూడండి. 18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, బలం. దేవుని శక్తి. క్రీస్తు సిలువను నీవు అంగీకరించి సిలువలో ఉన్న విలువను నీవు తెలుసుకుంటే నీకు మరణం లేదు ప్రియులారా. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అందుకే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన ఎవరు అనుకుంటున్నారో తెలుసా? ఆయన దేవుని శక్తి, ఆయన దేవుని జ్ఞానం, ఆయన దేవుని స్వరూపం. క్రీస్తు మహిమా స్వరూపుడు. క్రీస్తు దేవుడై ఉన్నాడు. క్రీస్తు దేవుని వాక్యం. ఏమనుకుంటావు నీవు? ఏమనుకుంటున్నావు నీవు? బోధకులమని చెప్పుకొనుచు ఏంటి, అనేకులు ఇచ్చిన కానుకలతో నీ కండలు పెంచి కోట్లేసి అందంగా తయారై వాక్యం చెప్పుకుంటే ఎలా అంటున్నాడు? ఇలా కొవ్వెక్కిన మాటలు. ఖబర్దార్, మీరనడమే కాదు,
ప్రియమైన దేవుని వారలారా, దేవునికి వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా క్రైస్తవులలో ఎవరైనా మాట్లాడితే జాగ్రత్త. ఈ లోకంలో ఉన్నవారే, ఈ లోక దేవతల కోసమే వారి మనోభావాలు దెబ్బతింటే, చెప్పులు విసిరేస్తే, సర్వాధికారి అయిన దేవుడి కోసం మనం ఏం చేయాలి? వారిని చెప్పండి. సిద్ధపడతావా? వాడు అలా బోధిస్తున్నప్పుడు నిజంగా వారి ముందు నిలబడ్డవాడు ఏం చేయాలి? వింటున్నవాడు వెంటనే చెప్పు తీసి విసరాలి. వారి సంఘములో ఉన్న ఏ ఒక్కడైనా ఈ వాక్యాన్ని వింటే వాడు మాట్లాడేటప్పుడు వారి మీద చెప్పులు విసరాలి. వారికి అదే మూర్ఖుల నోరు మూయించాలి. ఈ లోకంలో ఉన్న ఒక భారత న్యాయస్థానం కదా, అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయవాది చిన్న మాట మాట్లాడితే ఆయన మీదకి చెప్పు విసిరారే. నా సర్వాధికారి అయిన దేవుడు, క్రీస్తు దేవుని శక్తి, క్రీస్తు దేవుని స్వరూపం, ఆయన ఎంత గొప్పవాడు పిల్లరా. ఆయన అంటే నీకు బాధ కలగడం లేదా క్రైస్తవుడా? నువ్వు రంక వేయవా? అలా డాడీ అంటాడు, నేను రంక వేశాను. నిజంగా పెద్ద ఆయన చాలా గొప్పవాడండి. అనేకుల్ని కదిలించాడు, అనేకుల్ని మారు మనసులోనికి రప్పించాడు. కానీ ఆయనకు మదం ఎక్కి మాట్లాడుతున్నాడు. తండ్రి పేరును ఏం చేస్తున్నాడు? మంట కలుపుతున్నాడు. దేవుని వారలారా, క్రీస్తుని గురించి మనం గొప్పగా ప్రకటించాలి. ఆయన మహిమను గురించి, ఆయన దేవుని శక్తి అని, దేవుని జ్ఞానమని, ఆయన దేవుని స్వరూపమని అదే పౌలు ప్రకటించాడు. పౌలు క్రీస్తు కోసం ప్రాణం పెట్టాడు కదా, శిష్యులు ప్రాణాలు పెట్టారు కదా. ఎబ్రియలకు రాసిన పత్రికలో విశ్వాసుల జాబితా ఉంటుంది. వారందరూ క్రీస్తు నిమిత్తం ఏం చేశారట? ప్రాణం పెట్టారు. విశ్వాసమును బట్టి గుడారములలో నివసించారు. విశ్వాసమును బట్టి ఏం చేశారు? వారు ఈ దేశంలో ఉంటున్న పరదేశులుగా ఉన్నారు. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. మోషే ఏమంటాడు? క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఓరి దరిద్రుడా, నీవు క్రీస్తును ఏమంటావు? అనరాని మాట్లాంటావా? పౌలు గారు ఏమన్నారు? క్రీస్తు నిమిత్తం నేనేమన్నాడు? నింద గొప్ప భాగ్యం. క్రీస్తు కోసం ప్రతి క్రైస్తవులమైన మనం అందరం క్రీస్తు కోసం బ్రతకాలి, క్రీస్తు లాగా బ్రతకాలి. అదే మాదిరిగా చూపించాడు పిల్లరా. తన్ను తాను ఎందుకు తగ్గించుకున్నాడో ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎబ్రియలకు రాసిన పత్రిక ఇప్పుడే 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి విడిపింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎందుకు ఆయన తగ్గించుకున్నాడో ఒకసారి కనుక మనం చూస్తే 5వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. మరియు ఎవడును తన ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు. కానీ దేవుడు ఏమన్నాడు? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఎవరు మహిమపరిచారు? దేవుడు ఎవరిని మహిమపరిచాడు? క్రీస్తును మహిమపరిచాడు. ఈ మాట నీకు కనిపించలేదా? ఎందుకోసం? తన ఘనత తాను ఎన్నుకుంటే ఘనత వహించాడు. తన ఘనతను తను చూసుకోవద్దు. అందుకే తన్ను తానుగా ఏమయ్యాడు? తగ్గించుకున్నాడు. కాబట్టే పరలోకంలో గాని భూమి మీద గాని పాతాళంలో గాని అందరికంటే ఉన్నతుడుగా, మహామహుడుగా, ప్రతి నామం కంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది.
ఆయన ముందు ప్రతి మోకాలు వంగాలి. ఇలా బోధించు నీవు క్రీస్తుల గురించి, ఇంత గొప్పగా చెప్పు. మన దేవుడు సామాన్యుడు కాదు ప్రియులారా. ఆయన మహోన్నతుడు, ఆయన సర్వేశ్వరుడు, ఆయన ఆది సంభూతుడు కదా. అదృశ్య దేవుని కొలసీలకు రాసిన పత్రికలో చూస్తే అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. క్రీస్తుని గురించి ఎంత గొప్పగా ఉంది. ఇలా ప్రకటించాలి మనం. ఇలా కలిపి చేరిపే బోధలకు మనం ఆకర్షితులం కావద్దు. ఇలా కలిపి చేరిపే మాటలకి, తక్కువగా చేసే మాటలకి మన విశ్వాసాన్ని బలహీనపరచుకోవద్దు. మన దేవుడు గొప్పవాడు, ఆయన ఉన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహిమ కలిగినటువంటి రాజు. ఆయన నీ కోసమే తగ్గించుకున్నాడు. ఆయన నీ కోసమే, మన కోసమే. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే ఆయన మన అతిక్రమములను భరించాడు. మన కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. ఆ అధ్యాయాన్ని అంతా మీరు చదవండి. మన కోసం అన్నట్టు. మీకోసం యెహోవా ఆయనను ఏంటి, ఆయనను సిలువకు అప్పగించుటకు ఆయనను మాట ఉంటుంది. ఆయనకి ఇష్టమాయను అనే మాట ఉంటుంది అక్కడ. అద్భుతమైన మాట. ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 53:10 ఆయన నలగగొట్టుటకు అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇంకేమంటాడు? 4వ వచనంలో మన వ్యసనములను వహించెను, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, ఆయన అన్యాయపు తీర్పు పొందెను. ఇవన్నీ ఎవరి కోసం? ఆయన తగ్గించుకున్నది మన కోసం. కానీ ఆయన నిజముగా ఏమై ఉన్నాడు? దేవుడు. ఆయన దేవుడు, ఆయన దేవుని స్వరూపం, ఆయన ప్రేమ స్వరూపి. ఇలా మనం లోకానికి ప్రకటించాలి. దేవుడి వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించుడుగాక. ఆమేన్.